అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నిశ్శబ్ద సంగీతం. రచయిత ఆర్ శాంతసుందరి గారు. ఇక కథలోకి వెళితే, ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన అమర్ ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. రాజు బయట లేడు. రోజు తను వచ్చే సమయానికి తలుపు దగ్గరే తిష్ట వేసేవాడు. తన సైకిల్ ఎక్కి బెల్లు మోగించేవాడు. ఇవాళ ఈ నిశ్శబ్దం కొత్తగా ఉందే. తండ్రి గదిలో దీపం వెలగటం లేదు. లోపల నుంచి ఉండుండి అతను సన్నగా దగ్గటం మటుకు వినిపిస్తూ ఉంది. తల్లి గదిలోంచి పై స్థాయిలో భజన వినిపిస్తోంది. అంటే ఆమెకు ఈరోజు పోట్లాటకు ఎవరూ దొరకలేదన్నమాట. వదిన గది దగ్గరకెళ్ళి రాజు అని నెమ్మదిగా పిలిచాడు. సమాధానం రాకపోవటంతో తన గదిలోకి నడిచాడు అమర్. ఎదురుగా దమయంతి ఫోటో. ఆమె కళ్ళు ఎంత బాగుంటాయో, ఎన్ని కబుర్లు చెబుతాయో. పాత జ్ఞాపకాలు ముసురుకొని ఆమె లేని గది మరింత శూన్యంగా అనిపించింది అమర్కు. నెల రోజుల క్రితం కన్నీళ్లు నిండిన కళ్ళతో దమయంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటికి ఇప్పటికీ గది అలాగే ఉంది. ఏ మార్పు లేదు. వెళ్లే ముందు ఆమె ఏమీ మాట్లాడలేదు. అసలు ఆమె నోరు విప్పటమే అరుదు. ఆనందం కలిగితే నీరెండ లాంటి నవ్వుతో మొహం వెలిగిపోయేది. మనసు బాగుండకపోతే మబ్బులు కమ్మిన ఆకాశంలా అయ్యేది. అమర్ ఆఫీస్కెళ్ళేటప్పుడు కిటికీలోంచి ఆమె చూపులు కనుచూపు మేర దాకా అతన్ని వెంటాడేవి. సాయంత్రం అదే కిటికీ దగ్గర ఎదురుచూస్తూ ఉండేది. 3 సంవత్సరాల క్రితం అమర్ జీవితంలోకి అడుగుపెట్టిన దమయంతి అతని ప్రాణం కన్నా మిన్నైపోయింది. తన గురించి ఆమె ఎన్నడూ ఆలోచించేది కాదు. అందుకే ఆమె ఇంట్లో అందరితో అంత బాగా కలిసిపోగలిగింది. మామగారికి ఇష్టమైన టిఫిన్ చేయడం, తోటి కోడలితో ఇంటి పనులు చూడటం అన్నీ ఆమె చూసుకునేది. కొన్నాళ్ళకి ఆమె చేసే పనులు అందరికీ అలవాటైపోయి పనులు చేసి పెట్టేవారు ఒకరు ఉన్నారన్న సంగతే మరచిపోయారు. ఆ యాంత్రిక జీవితం నుంచి కాస్త తెరిపి దొరికినప్పుడు రాజుతో గడిపేది దమయంతి. రాజుకి కూడా తన పిన్ని ఒక స్నేహితురాలిగా కనిపించేది. సాధారణంగా గంభీరంగా ఉండే ఆమె రాజు ఉన్నప్పుడు మటుకు చిన్నపిల్లల వాడితో ఆడి ఇల్లంతా పరిగెత్తేది. అందుకే ఎప్పుడూ నీడలాగా రాజు ఆమె వెనకే తిరిగేవాడు. రాత్రి బలవంతాన వాణ్ణి అమ్మ దగ్గరకు పంపవలసి వచ్చేది. ఇంట్లో అందరినీ అంతగా ఆకట్టుకున్న దమయంతి అత్తగారిని మాత్రం సంతృప్తి పరచలేకపోయింది. అత్తగారు ఓ ఆఫీసర్ గారి కుమార్తె. ఆ గర్వంతో ఎవరిని లెక్క చేసేది కాదు. మామగారు కూడా ఆవిడ ముందు నోరెత్తేవాడు కాదు. జీవితమంతా ఆయన సార్ సార్ అంటూనే గడిపాడు ఆఫీసులో. కానీ ఇంట్లో పెళ్ళాం కూడా తన ఆఫీసర్ కూతురునని జ్ఞాపకం చేస్తూ ఉండేది. పేరుకే ఆయన ఇంటి పెద్ద. ఇంట్లో రాజ్యం పెళ్ళానిదే. సంసారం భారం తనే మోస్తున్నానని ఆవిడ నమ్మకం. తన ఆజ్ఞ లేనిదే ఇంట్లో చీమ కూడా కదలడానికి వీలు లేదు. అనురాగం చూపడం కన్నా అధికారం చెలాయించడం వల్లనే ఎక్కువ లాభం ఉంటుందని ఆమె విశ్వాసం. అందుకే ఆవిడ ఎవ్వరితోనూ నవ్వుతూ మాట్లాడేది కాదు. అందరూ తనని చూసి భయపడి తన మాట వింటున్నారని అనుకునేది. ఒకే ఒకసారి ఆమె మాటకి ఎదురు చెప్పే సందర్భం వచ్చింది. ఆ రోజు చూడాలి. ఆవిడ రుసరుసలు. ఆమెని అడగకుండా ముసలాయన తన చిన్ననాటి మిత్రుడికి మాట ఇచ్చాడు. అతని కూతుర్ని అమర్కి చేసుకుంటానని. అమర్ అన్న వదిన పిల్లని చూడటానికి వెళ్ళారు. తల్లి తలనొప్పిని సాకు చెప్పి ఇంట్లో ఉండిపోయింది. ఆవిడకి ముసలాయన మీద చాలా కోపంగా ఉంది. ఒకటేమో తనతో చెప్పకుండా మాట ఇవ్వటం, రెండోది పిల్ల గొప్పింటిది కాకపోవడం. తన వియ్యపురాలు ఓ గుమస్తా పెళ్ళాం అని అనుకుంటే ఆవిడకు వల్లంతా కారం రాసుకున్నట్లుంది. తీరా పెళ్లి కుదిరాక అన్నీ ఆవిడే పూసుకొని చేసింది. కొడుకు పెళ్లి తనకిష్టం లేకుండా జరుగుతుందని నలుగురికి తెలియడం నచ్చక కోడలు ఇంటికొచ్చాక మనసు కాస్త కుదుట పడింది. పెద్దింటి పిల్ల కాకపోతేనేం, పిల్ల చక్కని చుక్క. కోడల్ని ఇంటింటికి తిప్పి గర్వంగా చూపించుకుంది. మీ కోడళ్ళ కన్నా నా కోడలు ఎంత బాగుందో చూడండి అని గొప్ప చెప్పుకోవడమే ఆమె ఉద్దేశం. పెళ్ళై 3 ఏళ్లైనా దమయంతి కడుపు పండలేదు. ఇరుగు పొరుగు చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు. డాక్టర్కి చూపించమని సలహాలిచ్చారు.
దమయంతి అయిష్టంగానే లేడీ డాక్టర్ని చూసింది. అత్తగారు ఆమెను గుడులు గోపురాలు తిప్పింది. వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించింది. ఏవీ పనిచేయలేదు. ఇక సూటిపోటి మాటలతో సాధింపులు మొదలయ్యాయి. దమయంతి పాపం తన గదిలో కూర్చొని ఏడ్చేది. స్త్రీకి మాతృత్వం తప్ప వేరే గతి లేదా? తల్లి అయితేనే గొప్ప. కూతురిగా, భార్యగా, కోడలిగా ఆమెకేం విలువలేదా? పిల్లలు లేనంత మాత్రాన ఇక కోడలిగా, ఒకరి భార్యగా ఇంట్లో స్థానం లేదా? రోజంతా దిగులుగా ఉన్నా మొగుడొచ్చే సమయానికి మొహం కడుక్కొని నవ్వుతూ ఎదురొచ్చేది. తన బాధ అతనికి తెలియనిచ్చేది కాదు. వంచిన తల ఎత్తకుండా తన పని తను చేసుకుపోయేది దమయంతి. గుడికి వెళ్ళొచ్చిన అత్తగారు ఆ వేళ పెద్ద తుఫాను లేవదీసింది. గుప్తా భార్య అందరి ముందు ఆవిడ్ని అవమానించింది. ఓ చిన్న విషయం పెద్ద పోట్లాటకు దారితీసింది. హరికథ చెప్తూ రాముడి కథలో మనకి చాలా ఆదర్శాలు కనిపిస్తాయి. అన్ని సమస్యలకి సమాధానాలు ఉన్నాయి. అందులో ఈ రోజుల్లో చిన్న కుటుంబం గురించి చాలా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు తయారు చేసినా ఏం లాభం? రామాయణంలో చూడండి, రాముడు సీత 14 సంవత్సరాలు కలిసున్నా వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుట్టారు? రాముడికి రాజ్యాభిషేకం చేశాకే కదా. ఆత్మ నిగ్రహంతో ఎలా జీవించాలో రామాయణంలోనే చెప్పబడింది అన్నాడు హరిదాసు. ప్రసాదం అందుకుంటూ గుప్తా భార్య, బావుంది, గుళ్ళో కూడా కుటుంబ నియంత్రణ ప్రచారమా? విసుగేస్తోంది. ఎక్కడికి వెళ్ళినా ఈ గొడవే. పిల్లలు ఆ ఈశ్వర ఆశీర్వాదం, పుట్టేవాడి అదృష్టం, వాడితో పాటే వస్తుంది అంటూ మొదలుపెట్టింది చర్చ. ముసలావిడ ఊరుకుంటుందా? అయితే పిల్లలు ఎక్కువ ఉన్నారని, ఖర్చులు పెరుగుతున్నాయని, జీతాలు పెంచమని గొడవ ఎందుకు చేస్తున్నట్లో, త్వరగా ప్రమోషన్లు కావాలని ఆఫీసర్లకు మస్కా ఎందుకు కొట్టటమో అని విసిరింది. గుప్తా తన ప్రమోషన్ సిఫార్సు కోసం తిరగటం అందరికీ తెలిసినదే. తన కోడలు గొడ్రాలైతే ఇంకొకరి పిల్లల్ని చూసి ఏడుపు కాక ఇంకేముంటుంది అంటూ గుప్తా భార్య చురకవేసింది. దానితో ఇంటికి వస్తూనే అందరి మీద విరుచుకుపడింది ముసలావిడ. కుదుర్చుకొచ్చారు గొప్ప సంబంధం, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అందుకే ఇప్పుడు అనుభవించండి. ఇరుగు పొరుగులు ఏమంటున్నారో విన్నారా? ఏనుగు లాంటి మనిషి ఎలుక పిల్లని కూడా కనలేకపోతున్నాడు అని. మా వంశం నిప్పులాంటిది. ఎవరైనా ఇంతవరకు వేలెత్తి చూపారా? ఇవాళ ఒక గుమస్తా పెళ్ళాం నన్ను ఎన్ని మాటలంది. ఆయన్ని రాని చెప్తాను. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. చాలాసేపు అలా అరుస్తూనే ఉంది ఆవిడ. బయటకు వెళ్ళొచ్చిన ముసలాయన పెళ్ళాం ముఖం చూసి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెనకాలే ఆవిడ వెళ్ళింది. ఆవిడ అరుపులు, ఆయన బతిమాలటం వినిపిస్తూనే ఉన్నాయి. అమర్కి మళ్ళీ పెళ్లి చెయ్యాలని పట్టుబట్టింది. పెళ్ళై 3 ఏళ్లే అయ్యింది. ఇంత మంచి పిల్లని అలా బాధలు పెడితే అందరూ ఏమంటారో ఆలోచించు. భగవంతుడా, అమ్మాయిని ఎప్పటికి కనికరిస్తాడో అని ఆయన బాధపడ్డాడు. చివరికి ముసలావిడ తన మాటే నెగ్గించుకుంది. వచ్చి కూతుర్ని కొన్నాళ్ల పాటు పుట్టింటికి తీసుకువెళ్ళమని వియ్యంకునికి ఉత్తరం రాయించింది. దమయంతి పుట్టింటికి వెళ్తోంది. ముసలావిడ పూజ గదిలో గట్టిగా భజన చేస్తోంది. పెద్ద కోడలు రాజుని తీసుకొని గుమ్మం వరకు వచ్చింది. పిన్నితో వెళ్తానని వాడు మారాం మొదలు పెట్టగానే లోనికి వెళ్ళిపోయింది. ఆవిడకు కూడా ఈ అన్యాయం చూస్తుంటే బాధగానే ఉంది. దమయంతి మామగారి గదిలోకి సెలవు తీసుకోవటానికి వెళ్ళింది. ఆయన వణికే గొంతుకతో, కొన్నాళ్ళు పుట్టింట్లో ఉంటే మార్పుగా ఉంటుంది. ఎవరి ఆశీర్వాదం ఫలిస్తుందో ఎవరు చెప్పగలరు, వెళ్ళిరా అన్నాడు. వీధి గుమ్మం వైపు వెళ్తూ దమయంతి అమర్ గది వైపు చూసింది. అతను టేబుల్ మీద తల పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి అతనితో వెళ్ళొస్తానని చెప్తుంటే ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. 2 కన్నీటి చుక్కలు అతని కాళ్ళ మీద పడ్డాయి. అమరు అవాక్కై ఉండిపోయాడు. త్వరగా తెమలండి, ఈ ఇంట్లో అన్నిటికీ ఆలస్యమే. బండి ఈవిడగారి కోసం ఎదురు చూస్తూ ఉంటుందా అని ముసలావిడ కేక వేసింది. తన తండ్రితో దమయంతి గుమ్మం దాటింది. రాత్రి భోజనం చేస్తూ అమర్ వదిన్ని, రాజుకేమయ్యింది, కనిపించడేం అని అడిగాడు. ఏమవుతుంది, మీ అన్నయ్య మీ మామగారింటికెళ్ళారు. రాజు కూడా వెళ్ళాడు వస్తూనే. పిన్ని మిఠాయిలిచ్చింది, బొమ్మలిచ్చింది అని సంబరపడ్డాడు. అత్తయ్యకి తెలిసి కోపంలో వాడిని పిలిచింది. వీడేమో బొప్పాయి చెట్టుకి అప్పుడు నీళ్లు పోస్తున్నాడు.
ముందు వినిపించుకోలేదు. తర్వాత పిన్ని నీళ్లు పోస్తుండమని చెప్పింది. మంచి కాయలు కాస్తుందట అని జవాబిచ్చాడు. ఒళ్ళు తెలియని కోపంలో అత్తయ్య అందినన్ని ఆకులు కొమ్మలు విరిచి పారేసింది. చెట్టు మొదలు ఆమెకు లొంగలేదు. ఆ కోపం రాజు మీద చూపించింది. వాడు ఏడుస్తూ లోపల పడుకున్నాడు అంది వదిన. అమరు తింటున్న అన్నం వదిలి లేచిపోయాడు. ఒక పక్క వదిన పిలుస్తూనే ఉంది. దొడ్లో సగం విరిగిన బొప్పాయి చెట్టు. సంవత్సరం క్రితం అమర్ బంధువుల ఇంటి నుంచి తీసుకొచ్చినప్పుడు దమయంతి చాలా ఉత్సాహంగా దాన్ని నాటింది. పసిపిల్లను చేతుల్లోకి తీసుకున్నంత ఆనందంతో. అన్నయ్య నవ్వుతూ వాకిలికి అందం వచ్చింది అన్నాడు. మొక్క నాటడం సులభమే, కానీ సేవ చాలా చెయ్యాలి. పండ్లు కాయాలంటే నీళ్లు పొయ్యాలి అన్నాడు ముసలాయన. తాతయ్య, నేను పిన్ని కలిసి దీన్ని చూసుకుంటాం. చూస్తూ ఉండండి, ఎంత పెద్ద పెద్ద తియ్యటి పండ్లు పండిస్తామో అన్నాడు రాజు. ముసలావిడ మూతి 3 వంకర్లు తిప్పుతూ, ఇలాంటి పనికిరాని పనులకు ఇద్దరూ తయారే అని అంది. పచ్చని ఆకులతో మొక్క పెరుగుతోంది. దమయంతి చంటిపిల్లను సాకినంత శ్రద్ధగా దానికి సేవ చేసింది. దాని ఒక్కొక్క ఆకు ఆమెకు లెక్కే. ఎండాకాలం దండెం మీద గుడ్డలారేసి నీడ మొక్క మీద పడేటట్టు చేసింది. అది మొక్క, దానికి ఎండ కావాలి. కొత్త పెళ్లి కూతురు కాదు, ముసుగేసుకొని కూర్చోవడానికి అని అమర్ ఉడికించాడు. రాజు ఉత్సాహం ఓ నెల రోజుల్లో చప్పబడిపోయింది. కానీ దమయంతి మాత్రం దాన్ని సాకుతూనే ఉంది. పండుటాకులని తీసిపారేయటం, వేలకి నీళ్లు పోయటం చేసేది. అది పూలు తొడిగినప్పుడు ఆమె సంతోషం చెప్పనలవి కాదు. ఇన్నాళ్ళు చేసిన సేవకి ఫలితం ఇక కాయలు వస్తాయి అని ఎదురు చూసింది. కానీ ఎంతకీ కాయలు కాయలేదది. ఈలోగా ఇంట్లో గొడవతో దమయంతి పుట్టింటికి వెళ్ళిపోవలసి వచ్చింది. అమర్ ఒరిగిన చెట్టుని నిలబెడదామని చూశాడు. మాను సరిచేయబోతుంటే ఆకులు కొమ్మలు అతని మీద పడ్డాయి. కోమలమైన చేతులతో తనను కౌగిలించుకున్నట్టయింది. ఒక్క క్షణం గతంలోకి వెళ్ళాడు. పెళ్లికూతురు ముస్తాబుతో అడుగులు అడుగు వేసుకుంటూ దమయంతి అతని మెడలో దండ వేయడానికి వచ్చింది. 2 కోమలమైన చేతులు అతని భుజాల వైపు రావడం కనిపించింది. అంతే, ఆలోచన తెగిపోయింది. విరిగిన కొమ్మలోంచి పాలచుక్క కాలిమీద పడటంతో. పుట్టింటికెళ్తూ దమయంతి తన ముందు వంగినప్పుడు సరిగ్గా ఇలాగే ఆమె కన్నీటి చుక్కలు కాళ్ళ మీద పడ్డాయి. అది జ్ఞాపకం రాగానే అగ్గిరవ్వ వంటి మీద పడ్డట్టు తుల్లిపడ్డాడు. మొక్క చిన్న భిన్నమైపోయి వీధి వాకిలి బోసిపోయింది. బొప్పాయి చెట్టు కాయలేదు, కానీ దాని పచ్చదనంతో ఎంతో నిండుదనం వచ్చింది. కళ్ళకి ఎంతో హాయిగా ఉండేది. పళ్ళు బజార్లోనూ దొరుకుతాయి, కానీ పచ్చదనాన్ని కొని తెచ్చుకోగలమా? జీవితంలో ప్రతి వస్తువుని లాభనష్టాలు బేరీజు వేసుకునే చూస్తామా? బంధుత్వం, ఆత్మీయత వ్యాపారమేనా? ఏమైనా లాభం ఉంటేనే బంధుత్వమా, లేకపోతే లేదా? సితారు విలువ దాని తీగల్లోనేనా? దానిలోంచి వినిపించే సంగీతానికేం లేదా? గులాబీలను మందుల్లో వాడేవాళ్ళు దాని రేకుల అందాన్ని గురించి ఆలోచించరేమో. దమయంతి ఫోటో వైపు చూస్తూ అమర్ అనుకున్నాడు. అమ్మకు ఆమె మీద ఇంత కోపం ఎందుకు? తను ఆవిడ కొడుకు మాత్రమేనా? దమయంతికి మొగుడు కాదా? భార్య పట్ల తనకు బాధ్యతలు లేవా? పొద్దున్నుంచి అమర్ గది ఖాళీగా ఉంది. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. ముసలాయన అమర్ ఆఫీసులో కనుక్కొని వచ్చాడు. ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగింది. అమ్మ, పిన్ని వచ్చిందే అని అరుస్తూ రాజు బయటికి పరిగెత్తాడు. వదిన బయటికి వచ్చి దమయంతిని కావలించుకుంది. ముసలాయన ముఖం చాటంతయ్యింది. ముసలావిడ పూజ గదిలోకి దూరింది భజన చేయటానికి. చెప్పి వెళ్ళకపోయావా? అందరం గాబరా పడ్డాం అన్నాడు ముసలాయన కొడుకుతో. ఆ మాటల్లో మందలింపు తక్కువ, మెచ్చుకోలు ఎక్కువగా ఉంది. అమర్ దమయంతిని తీసుకురావడం చూసి తల్లి తప్ప ఇంటిల్లిపాది సంతోషించారు. కాయలు కాయని చెట్లని కొట్టేయక్కర్లేదు, వాటి వల్ల ఇంటికి నిండుదనం వస్తుంది. కాయలు లేకపోతేనే వాటి పచ్చదనమే చాలు అని తల్లికి వినిపించేటట్టు గట్టిగా అన్నాడు అమర్, ఒరిగిన బొప్పాయి చెట్టు వైపు చూస్తున్న దమయంతితో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.